హాయ్ అండి, వెల్కమ్ టు సిఆర్బి. ఈరోజు మీకు చూపించేది వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి రామానుజవరం దగ్గర అండి, మిట్టపల్లి దగ్గర ఉంటుంది. ఇది తలాడ మండలం వస్తుందండి, ఖమ్మం డిస్టిక్ వస్తుంది. సో ఇది టోటల్ వచ్చేసి 5.5 acres సేల్కి ఉందండి. ఇది గ్రీన్ఫీల్డ్ హైవే పక్కనే ఉంటుందండి, హైవేని ఆనుకొనే ఉంటుంది. సో ఇది కనిపించేదండి ల్యాండ్. ఇది డిస్టెన్స్ వచ్చేసి మన ఖమ్మం నుంచి వచ్చేసి 36 kilometers ఉంటుంది. వైరా బస్ స్టాండ్ నుంచి వచ్చేసి 14 kilometers ఉంటుంది. తల్లాడ బస్ స్టాండ్ నుంచి వచ్చేసి 12 kilometers ఉంటుందండి. ఇక్కడ నుంచి మన కల్లూరు మెయిన్ రోడ్కి వచ్చేసి 5.5 kilometers ఉంటుందండి, 5.5 kilometers. సో ఇది డొంక రోడ్డు ఫేసింగే ఉంటుందండి. ఇటు ట్రాక్టర్ వెళ్తుంది కదా, మీరు చూస్తారు కదా. సో అది వచ్చేసి డొంక రోడ్డు అనమాట. అది మిట్టపల్లి అటు నుంచి వస్తుంది అనమాట. ఇటుపక్కేమో హైవే ఉంటుందండి. సో గ్రీన్ఫీల్డ్ హైవే ఉంటుంది. ఇప్పుడు ఆ డొంక రోడ్డు కూడా మళ్ళీ విలేజెస్కి కనెక్ట్ అయ్యే రోడ్డు అనమాట. సో ఇదండి కనిపించేది. దీనికి వాటర్ సోర్స్ వచ్చేసి ఒక బోర్ ఉందండి. దీని బ్యాక్ సైడ్ కూడా పంటకాల ఉందండి. సో పంటకాల పక్క నుంచి కూడా ఒక రోడ్డు ఉంటుందండి, డొంక రోడ్డు. సో రెండు పక్కల దీనికి రోడ్డు ఉంది. సో వాటర్ సోర్స్ వచ్చేసి బోరు అండ్ పంటకాలం అండి. సో వాటర్ అయితే పుష్కలంగా ఉంటాయండి. ఇది మెట్ట ల్యాండ్ అండి. టోటల్ 5.5 acres అని చెప్పాను కదా. ఒక 30 గుంటలు వచ్చేసి డొంకకి అటుపక్క ఉంటుంది అనమాట. సో అది కూడా చూపిస్తాను నేను మీకు. సో మనకి హైవే అటుపక్కకి వెళ్ళడానికి కూడా కింద యాక్సెస్ ఉందండి. సో మనకి ఏ ఇబ్బంది లేదు. ఇంకోటి వచ్చేసి మనకి కల్లూరు దగ్గర ఎగ్జిట్ ఇచ్చిండండి. కల్లూరు దగ్గర వైరా దగ్గర ఎగ్జిట్ ఇచ్చిండు. సో మనం హైదరాబాద్ నుంచి వచ్చిన, ఆంధ్ర నుంచి వచ్చిన కల్లూరు దగ్గర కానీ వైరా దగ్గర కానీ గ్రీన్ఫీల్డ్ హైవే దిగేసి డైరెక్ట్ ల్యాండ్ దగ్గరికి వచ్చేయచ్చండి. సో కల్లూరు ఎగ్జిట్ నుంచి అయితే 8.5 kilometers వస్తుందండి ల్యాండ్ వరకు ఎగ్జాక్ట్లీ. సో మనకి ఆల్మోస్ట్ ల్యాండ్ వరకు కూడా డాంబర్ రోడ్డే ఉంటుందండి. జస్ట్ ఒక 200 meters మట్టి రోడ్డు ఉంటుంది. సో మనకి ఏ సీజన్లో అయినా కారు ల్యాండ్ వరకు వస్తుందండి. సో ఇది రేట్ వచ్చేసి 40 lakhs చెప్తున్నారండి, 40 lakhs per acre. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్ ఫాలో అవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఉన్నా కూడా మన ఛానల్ని రిఫర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.